దేవుని దగ్గరికి వచ్చి అడిగితే దేవుడు నీకు జవాబును ఇస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో అరణ్యంలో మరి ఉన్నప్పుడు అతని కుటుంబము, అతని యొక్క భార్య, పిల్లలు, శత్రువులు వచ్చి అందరూ పట్టుకెళ్ళి ఆ యొక్క పట్టణాన్ని మొత్తం అగ్ని చేత కాల్చివేసి, దేవుని బిడ్డలారా, కాల్చివేసి తన పిల్లలను, తన భార్యలు అందరి శత్రువులు వచ్చి, అమాలేకులు వచ్చి వెళ్ళిపోయింది. హల్లెలూయా. చూడండి, మనం మొదటి సమూయేలు 30 8 వచ్చింది. యాజకుడకు 8 వచ్చింది. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలిసి కొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ రక్షించుకొందు అని సెలవిచ్చాను. చాలు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే మనం మొదటి నుంచి అన్ని మీరు చదువుకుంటూ వస్తే, దేవుని బిడ్డలారా, అక్కడ పట్టణాన్ని మొత్తం తగలబెట్టేసి అమాలేకులు వచ్చారు. తగలబెట్టేసి ఆ భార్యను, పిల్లలు అందరినీ, అందులో ఉన్న మరి వాళ్ళ ఆడవాళ్ళందరూ చంపక చెరపట్టుకొని పోయారు. దావీదు చూసే వరకెల్లా మొత్తము ఆ పట్టణం అంతా తగలబడ్డది. అక్కడ ఎవ్వరు కూడా చూసే వరకులా తన భార్యలను, పిల్లలని, కుమారులు అందరినీ చెరపట్టుకొని శత్రువులు తీసుకుని వెళ్ళిపోయింది మొత్తం. దావీదుతో ఇంకా కొంతమంది ప్రజలు ఉన్నారు. మా ప్రజలు చూసిర్రు, మా భార్యలు కూడా, మా పిల్లలు కూడా అందరు పోయి, మేమేమో దావీదుతో మేముంటే ఇప్పుడు మేము మగవారం లేదు చూసి అక్కడ శత్రువులు వచ్చి మా పిల్లలని, మా భార్యలని తీసుకుపోయి, నువ్వు చేయబట్టి మా యొక్క పిల్లలను, మా భార్యలు తీసుకుపోయినని దావీదుతో ఉన్న చాలామంది, దావీదు పక్షమున ఉన్నవారు, దావీదుగా స్నేహితులుగా ఉన్నవారు, దావీదుతో వాళ్ళు తిరగబడి దావీదుని చంపాలని రాళ్ళు పట్టారు. దావీదుతో ఉన్నవారు, దావీదును ప్రేమించిన వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క ఆ దేశంలో ఉన్న ప్రజలందరినీ ఎప్పుడైతే శత్రువులు పట్టుకపోయారో, అయ్యో నువ్వు చేయబట్టి మా భార్యలు, మా పిల్లలు మాకు దూరం అయిపోయారు, మా యొక్క పట్టణం, మా ఇల్లు అన్నీ కాల్చబడ్డాయి, మేము నీతోటి ఉంటే మా యొక్క ఇల్లు, మా పిల్లలు, భార్యలు అన్నీ పోయినాయి, ఇప్పుడు మేమేమి చేయాలని ఇప్పుడు ఆ ప్రజలు, నువ్వు చేయబట్టే ఈ అంత సమస్య, నీ వల్లనే ఇదంతా జరిగిందని దావీదుతో ఉన్నవారే రాళ్ళు కొట్టి చంపాలనే ప్రయత్నం చేశారు. అతడు చూడండి, అతడు ఒంటరి వాడైపోయింది, ఎవ్వరు అతనికి ఆధారం లేదు. దేని బిడ్డలారా, ఒంటరి వాడైపోయిండు. ఏం చేయాలి? ఏడ్చుటకు ఇంకా శక్తి లేనంతగా ఏడ్చిండట. చూడండి ఎంత ఏడ్చుంటాడు, ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చిండు. ఒంటరి వాడైపోయిండండి. చాలామంది దావీదుతో ఉన్నవారు ఈ సమస్య ఎప్పుడైతే కలిగిందో దావీదుతో ఉన్న వారందరూ దూరం అయిపోయారు. ఒంటరి వాడైండు. ఆ ఒంటరి పరిస్థితిలో ఇప్పుడు ఎక్కడికి అసలు ఎప్రోను తెమ్మని ఆ ఎప్రోను వస్త్రాలు ధరించుకొని, ఆ రోజుల్లో సేవకుడు కొంతమంది సిఎస్ఎల్ మనం తొడుక్కునే వస్త్రాలు ఆ ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన వస్త్రాలు ధరించుకొని దేవుని పాదాల దగ్గరికి వచ్చి, అక్కడ మనం 8వ వచనం చూస్తే, ప్రభువా విషయాన్ని దేవుని దగ్గరికి వచ్చాడు. చూడండి, అలాంటి ఇప్పుడైతే భార్యలు పోయిరు, పిల్లలు పోయిరు, ఈ పరిస్థితిలో మనం ఎంత టెన్షన్, ఎంత మనకు బాధ ఉంటుంది, ఎంత అంటే ఒంటరి వాడి. దావీదుతో ఉన్నవారని అందరు పక్కగా ఇప్పుడు ఒంటరి వాడిపోయిండు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి సమయంలో దేవుని బిడ్డలారా, మరి దావీదు ఎక్కడికి వస్తున్నాడండి? దేవుని యొక్క పాదాల దగ్గరికి. దేవుని దగ్గర నేను విచారణ చేస్తా, మనం ముందు చదువుకున్నట్టుగా దేవుని దగ్గర విచారణ చేస్తా, అడుగుతా నా దేవుడు ఏమంటాడు. ఇప్పుడు నా భార్యలు పోయిండు, నా పిల్లలు పోయిండు, ఇప్పుడు నేను వారందరినీ నేను దక్కించుకుంటున్నా లేదా? ఇప్పుడు వారందరూ నాకు మళ్ళీ నేను పరిగెత్తుకొని పోతే వారందరూ నాకు ఎదురవుతారా లేదా? నేనేమి చేయాలి ప్రభువా అని 8వ వచనములో మళ్ళీ మనం చదువుకుందాం. 8వ వచనము, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. చూడండి, యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని
తప్పక నీ వారందరినీ దక్కించుకుందు అని చెలవిచ్చెను. చూడండి, అలాంటి పరిస్థితుల మధ్య చూడండి, భార్యలు వారి పిల్లలు వారి అందరూ పోయిండు, తనతో ఉన్నవారు అందరూ దూరం అయిపోయి ఒంటరి వాడైపోయాడు. ఒంటరి సమయంలో ఎక్కడికి వస్తున్నాడు? దేవుని యొక్క పాదాల దగ్గరికి, దేవుని యొక్క సన్నిధిలో వస్తున్నాడు. ప్రార్థన చేసినందుకు దేవుని అడుగుతా, నేను వెళ్ళల్లా వద్దా, వెళ్తే నేను నా వారందరినీ నేను దక్కించుకుంటానా లేదా? చూడండి, సమస్యను తెలుసుకునేందుకు దేవుడు ఎలా వస్తున్నాడు దేవుని దగ్గరికి. మనమైతే అలాంటి పరిస్థితులు ఉంటే ఏం చేసేవాళ్ళం ఒకసారి ఆలోచిద్దామా? అలాంటి పరిస్థితి మన జీవితంలో మనతో ఉన్నవారు, మన భార్యలు పిల్లలు అందరూ పోయిందనుకో, మనము ఏం చేసేవారం? అందుగురించి భక్తులు వారి జీవితంలో ప్రతి సమస్య జరిగిన అన్నీ రాసి పెట్టుకున్నారు. అంటే ఎందుకు రాసింది తెలుసా? మీకు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి, మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. అయితే మీరేం చేయాలి? దావీదు వలె నా దగ్గరికి వస్తే, దావీదు వలె మీరు నా దగ్గరికి వచ్చి విచారణ చేస్తే మీ సమస్య కూడా ఒక పరిష్కారం నేను చూపెడతాను. హల్లెలూయా అంటే చెప్పడం ఒకసారి దేవుని యొక్క ఆరాధనకి వచ్చి భక్తులు, నేను మధ్యాహ్నం కూడా అదే చెప్పిన, ఆ రోజుల్లో బైబిల్లో చాలామంది భక్తులు వారికి సమస్యలు ఎదురవుచున్నప్పుడు, శత్రువులు ఎదురవుచున్నప్పుడు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి అడిగేవారు, ప్రభువా ఈ సమస్య వచ్చిందయ్యా, శత్రువులు వస్తున్నారు, మేము వారి మీద యుద్ధానికి పోవాలా వద్దా? యుద్ధానికి పోతే మరి మేము విజయం సాధిస్తామా లేదా? కొన్నిసార్లు సొంత నిర్ణయం మీద పోయినారు, మాకు బలం ఉంది శక్తి ఉందని పోయినారు, ఓటమి. చాలామంది చనిపోయారు. చాలాసార్లు ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో యుద్ధాల్లో వీళ్ళ సొంత శక్తి చూసుకొని, సొంత బలం చూసుకొని యుద్ధానికి పోయినారు, అపజయాల పాలైపోయి విచారణ చేయకపోయినారు. గెలుతాంలే, ఏం లేదులే, మనం ఎక్కువ మంది ఉన్నాయి కదా, మన దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి కదా అని దేవుని దగ్గర అడగకపోయి చిగ్గుపడి వచ్చింది, తల దించుకొని అనేకులు మరణించి తిరిగి వచ్చింది. చూడండి దేవుని పిల్లరా, దేవుని దగ్గర మేము ఎప్పుడైతే విచారణ చేసి ప్రభా ఈ పని చేయాలనుకుంటున్నా, చెయ్యాలా వద్దా ఆలోచించుకోవాలి, కొద్ది ప్రార్థన చేసుకొని ఆ నిర్ణయం తీసుకోవాలి. దేవుడు దానికి ఒక ఆలోచన ఇచ్చేస్తా ఉన్నాడు. మనం చేసే ప్రతి పని, మనకు ఎదురొచ్చిన ప్రతి సమస్యను మనం ఎలా జయించాలో తెలుసా? దేవుని దగ్గర ప్రభువా ఈ సమస్య నా జీవితం ఉంది, దీని నుంచి నేను ఎలా బయటపడతా, దీనికి ఒక మార్గం చూపించు ప్రభువా, ఇందులో నుంచి నేను ఎలా బయటపడతా, నా జీవితంలో నా కుటుంబ సమస్యలు, ఈ సమస్యల నుంచి నేను ఎలాగ బయటకు పడతా, దీనికి ఒక మార్గం చూపించు ప్రభువా అని దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుని దగ్గర విచారణ చేస్తే నీ దేవుడు నీకు కళ ద్వారా మాట్లాడవచ్చు, లేకపోతే వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, దర్శనం ద్వారా మాట్లాడవచ్చు, ఇతరుల ద్వారా కూడా మాట్లాడిపిస్తుంది. నీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు దేవుడు ఆ రోజుల్లో చాలామందిని మరి దేవదూతల ద్వారా వర్తమానం పంపిస్తుండే, తన సేవకుల ద్వారా వర్తమానం పంపించి చెప్తుంది. మనము చాలాసార్లు మన జీవితంలో శ్రమలు కష్టాలు ఎదురవుతున్నప్పుడు మనము దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేసేవారిగా, దేవుని దగ్గర ఆ సమస్యకు మనము ఆ సమస్యను మనం జయిస్తామా లేదా, ఆ ఇందులో నుంచి నేను బయటపడతానా లేదా అని ఎప్పుడైతే మనం ఆలోచించి దేవుని పాదాలు పట్టుకొని అడుగుతామో, దేవుడు నీకున్న ప్రతి సమస్య నుంచి, అందుగురించి మనం మొదట చదువుకున్న కీర్తనలో నాకు కలిగిన భయములన్నిటిని నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, చూడండి ఏం బిడ్డారా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చి, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. చూడండి ఏం బిడ్డారా, మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి నీకు ఏ భయం అయితే నిన్ను వెంటాడుతుందో, నీకు కలిగిన ప్రతి భయం నుంచి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర విచారణ చేస్తే నీ ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారము నా యేసయ్య దగ్గర ఉంది. హల్లెలూయా. నా యేసయ్య దగ్గర లేని ఏది కూడా లేదు ఈ లోకంలో, నాకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదైనా ఉన్నదా అంటాడు యేసు. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా భూమి మీద లేదు. ఆయన సమస్తము నాకు సాధ్యమే. నీ జీవితంలో ఏమి కావాలి అడుగు, నేను ఇస్తానన్నాడు. దేవుని బిడ్డారా, శ్రమల కష్టాల బాధల సమస్యల నీ జీవితంలో ఏది నిన్ను తరముచున్నాయి, ఏది నీ జీవితంలో వెంటాడుతున్నాయి, దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలి ప్రభువా, ఈ పరిస్థితుల మధ్యలో నేను అలిగిపోతున్నాను ప్రభువా, నా జీవితంలో నేను ఒంటరివాడు, ఇగో దేశంగానే దేశాన్ని వచ్చాను ప్రభువా, ఇక్కడ తల్లిగా తండ్రిగా భార్య ఎవరు పిల్లలు ఎవరు లేరు ప్రభువా, ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నా, అయ్యా నేనేం చేయాలి ప్రభువా, నా సమస్యలేమో
అనేకమైన శ్రమలు నా జీవితంలో ఉన్నాయి. ఈ శ్రమల్లో నేను ప్రభువా ఎలా ధైర్యం కలిగి ఉండాలి ప్రభువా అని దేవుని దగ్గర పాదాల దగ్గర పోతే దేవుడు వచ్చి రాత్రి అంటారు, బిడ్డ నువ్వు భయపడకు, నీ సమస్యలకు అన్నిటికీ పరిష్కారం నేను చూపెడతాను. దేవుని నామానికి మహిమకరంగా గట్టి సపోర్ట్ కూడదమ్మా. దేవుడు దగ్గర కళ మాట్లాడుతూ ఉంటాను, బలపడతా ఉంటాను. భయపడకు బిడ్డ, నేను ఉన్నా కదా, నీ ప్రతి సమస్యలు విజయం ఇద్దని. ఏ సమస్యనే, రోగం అనే సమస్యనా, నీ అప్పని సమస్యనా, నీ కుటుంబ సమస్యనా, నీ సమస్యలు ఏదైనప్పటికైనా కానీ ఆ సమస్యకి పరీక్షను చూపించే దేవుడు నీతో మాట్లాడి నిన్ను ధైర్యపరిచి బలపరిచిపోతాడు. హల్లెలూయా. నేను బిడ్డ మనం మధ్యాహ్నం చదువుకున్నాం కదా, శ్రమలు నిన్ను ఏం చెప్తాయట, భయపెట్టిస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు నువ్వు భయపడద్దు, దేవుని దగ్గర పాదాల దగ్గరికి వచ్చి దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని దగ్గర మొరపెడితే నీ కలిగిన ప్రతి అవమానంలో, నిందల్లో నిన్ను ఘనపరిచే దేవుడు. ఎక్కడైతే నువ్వు అవమాన పాలిన, ఎక్కడైతే నిందల పాలిన, అక్కడే నీ తలని ఎత్తి నిన్ను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దేవునానికి మహిమకలను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నీ వాక్యంతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దావీదు వలె ప్రభువా మేము నైనా ఒంటరి సమయాల్లో ప్రభువా, కష్టకాలములో, నష్టాల్లో ప్రభువా, అన్ని సమయాలు నేను అనుసరించేవారుగా, నీ ఎద్దుకొచ్చి ప్రార్థించేవారుగా, నీ ఎద్దుకొచ్చి విచారణ చేసేవారుగా మమ్మల్ని అందరూ మీరు బలపరచమని, నేను వాక్యము నీరు కట్టి పలింపచేయమని, నీకు అనేక జీవితాలు మీరు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని నీకే వందనాలు చెల్లించుకుని చిన్న ప్రార్థన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ.